సోకాల్డ్ కార్పొరేట్ జూనియర్ కాలేజెస్లో ఈరోజు ఒక టాపిక్ ఒకటి చెప్తే ఆ మిగతా సగం టాపిక్ చెప్తే ఆ మిగతా సగం ఇంకో ఫ్యాకల్టీ వస్తారు. లేకపోతే ఒక టాపిక్ కంప్లీట్గా చెప్పేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ అనుకోండి, లేదా పైథాగరస్ థియరం ఇంకోటి చెప్తే సగం ఇంకో రోజే చెప్తారు. సో ఫ్రీక్వెంట్గా ఫ్యాకల్టీ చేయండి సార్. నాకు తెలిసింది దీనికోసం కూడా ఒక వ్యవస్థ నడుస్తుంది. అవును. అంటే ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ మార్చినందుకు నాకు ఇంత, అదిగో నీ కాలేజ్ నీకు ఫ్యాకల్టీ కావాలా, మళ్ళీ ఎదుగో ఏడు నుంచి ఏడు మారుస్తా, అదొక వ్యవస్థ నడుస్తుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది ఎంతవరకు కరెక్ట్? పాయింట్ 1. తర్వాత నానో ఇన్స్టిట్యూషన్స్లో ఇలా ఊరికే ఫ్యాకల్టీ మారే అవకాశం ఏమైనా ఉందా? కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. మీరు సిస్టంలో లేకపోయినా మీరు సిస్టమ్ కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే లార్జ్ కార్పొరేట్ కాలేజెస్లో వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని తెచ్చుకోగలరు, వాళ్ళు రిటైన్ చేసుకోగలరు అనే ఒక అపోహ. కానీ మీరు కరెక్ట్గా పట్టారు అది. ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడే అసలు మ్యాక్సిమం ఫ్యాకల్టీ టర్న్ ఓవర్ అక్కడే జరుగుతుంది. ఎందుకంటే దర్ ఇస్ అన్ ఇన్బిల్ట్ సిస్టమ్, ఒక ఇన్సెంటివ్ ఉంది అక్కడ. ఫ్యాకల్టీ మారుతున్నప్పుడు ఇన్సెంటివ్ అంటే ఎవరికో ఒకరికి ఇప్పుడు ఫ్యాకల్టీ మారినప్పుడల్లా సంబడి ఈజ్ మేకింగ్ మనీ దేర్. సార్ మాకు తెలియలేదు. ఓకే, సో మా దగ్గర ఏమవుతుందంటే నేను ఇందాకనే చెప్పాను, సంస్థ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో బాగుండాలి అంటే ఫస్ట్ పీపుల్, సెకండ్ ది స్ట్రక్చర్, ది కరిక్యులం అండ్ ప్రాసెసెస్. సో ఫ్యాకల్టీ గురించి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఓకే, అంటే హైర్ అండ్ ఫైర్ కాకుండా కేర్ఫుల్గా మేము చెప్పాను కదా ఇందాకల 4 స్టెప్ ప్రాసెస్ తీసుకొని మనకు అన్ని రకాలుగా సెట్ అవుతారు అన్న తర్వాత తీసుకోవాలి.